పద వెళ్దామా? పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం, ఇక నా వల్ల కాదు బాబు. నువ్వేం కంగారు పడుకు, ఎక్కడో చోట్ల దొరుకుతుందిలే. పద. ఏంటి రూమ్ కావాలా? అవునండి. నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, ఫోన్ చేస్తాగండి. హలో హలో గిరి, టూలెట్ గిరి. డబ్బుంటే గిరుంటాడు, గిరుండాలంటే డబ్బు ఉండాలి. రే ఇక్కడ పార్టీ ఉంది, వాళ్ళకి రూమ్ కావాలంట. 5 నిమిషాల్లో వస్తావా? పార్టీ ఉంది, రూమ్ కావాలా? 5 నిమిషాల్లో రావాలా? 5 నిమిషాల్లో రావడం అంటే చాలా కష్టం అమ్మా. ఐఎమ్ సారీ. 2 నిమిషాలు వస్తే ప్రాబ్లం ఏంట్రా? హలో మీరు చెప్పిన పార్టీ ఇదేనా? నైస్ మీటింగ్ యూ. హలో. ఏం కంగారు పడకండి. పెళ్లి అయినోడికి, పెళ్లి కానోడికి, పెళ్లి అవ్వాలనుకున్నోడికి, పెళ్లి విడాకులు ఇచ్చినోడికి కూడా ఎవరికి కావాలన్నా రూమ్ ఇప్పించేస్తా. మరి అది మరి వెళ్ళామా? రైట్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. రండి రండి రండి. చూసారా లుక్, చూసారా వ్యూ ఎంత బ్రహ్మాండంగా ఉందో? ఇదే మీరు ఉండబోయే రాజ్భవన్. రండి. మీరు ఉండాల్సింది ఇల్లునే. ఈ రూమ్ రెంట్ 300. ఏం నెలకనుకున్నావా? రోజుకి ఈ ఫర్నిచర్ కి, ఈ కిచెన్ కి 200 ఎక్స్ట్రా, మొత్తం కలిపి 500. పొద్దున్నే మీ డోర్ కొట్టేది నేనే. మీకు వేకప్ కాలు. మీ జేబులో డబ్బులు ఉన్నాయనుకో మీరు రూమ్ లో ఉంటారు, లేదనుకో రోడ్డు మీద ఉంటారు. వీక్లీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? వీక్లీ ప్యాకేజా? బ్రహ్మాండంగా ఉంటది. 1 వీక్ డబ్బులు ముందే తీసుకుంటాను. ఓకే వద్దులేండి, ఇదే బెటర్. చెప్పడం మర్చిపోయాను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. స్టాక్ మార్కెట్ లాగా నా మూడ్ ని బట్టి రెంట్ పెంచుతూ ఉంటాను. మూడ్ బాగుంటే తగ్గిస్తారా? ఎందుకు తగ్గించను? 300 పెంచి 100 తగ్గిస్తా. ఇప్పుడు హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం ఉందని స్పెషల్ గా మీకు చెప్పను. కొన్నాళ్ళు మీరు ఇక్కడ ఉంటే అసలు అది ప్రాబ్లమే కాదన్న విషయం మీకు అర్థమైపోద్ది. ఈ రోజు రెంట్ 500, రేపటి రెంట్ 500. మీకు పెళ్లి కాలేదు కాబట్టి 400 ట్యాక్స్, మొత్తం కలిపి 1400 నా చేతిలో పెడితే నేను బయలుదేరతా. అరే నువ్వు చాలా షార్పు. అలా నీ 100 అనుకోద్దు, నా దగ్గర నీతినే చాలా ఉంది. ఇదిగో నీ 100. రేపటి వరకు మీకు నాకు సంబంధం లేదు. ఎల్లుండి పొద్దున కలుస్తా. ఏదేమైనా కానీ జోడి బ్రహ్మాండంగా ఉంది. బాగున్నందుకు కన్సెషన్ ఏం లేదా? నేను వెళ్తా, నువ్వు వచ్చే. భారతదేశ చరిత్రలో చాణక్యుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతటి కష్టసాధ్యమైన పనినైనా సులువుగా పరిష్కరించగల వ్యక్తి. జీవితాన్ని ఎలా జీవించాలో, శత్రువులని ఎలా ఎదుర్కోవాలో, ప్రతికూల పరిస్థితులను సైతం ఎలా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి చాణక్యుడు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం గల చాణక్యుడు తన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చాణక్యుడు అంటే మనకి గుర్తుకు వచ్చేవి అతని తెలివితేటలు, అతను చేసిన శబదం. ఇంతటి ప్రజ్ఞాశాలి అయిన చాణక్యుడు శబదం చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి?